హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఎస్డిఎన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్డిఎన్ స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్. సో ఈ క్లాస్లో మనము ఫస్ట్ ట్రెడిషనల్ నెట్వర్కింగ్కి అలాగే ఎస్డిఎన్కి డిఫరెన్సెస్ ఏంటో డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ వచ్చేసి ఎస్డిఎన్ బేసిక్స్, అలాగే ఎస్డిఎన్ ఆర్కిటెక్చర్, అలాగే ఎస్డిఎన్ బెనిఫిట్స్ గురించి మనం ఈ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో టోటల్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి ట్రెడిషనల్ నెట్వర్కింగ్ వర్సెస్ ఎస్డిఎన్. సో ఫస్ట్ ట్రెడిషనల్ నెట్వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎస్డిఎన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ నెట్వర్కింగ్లో మనకి 2 కంప్యూటర్స్ ఉన్నాయి, H1 అలాగే H2. సో ఇక్కడ H1 కంప్యూటర్ అనేది డేటాని H2కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటుంది, H2 కంప్యూటర్కి. సో అప్పుడు ఎలా వెళ్తుంది డేటా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ H1లో ఉన్న డేటా అనేది మనకి రౌటర్ 1కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు రౌటర్ 1 అనేది డెసిషన్ తీసుకోవాలి, డేటాని రౌటర్ 2కి పంపించాలా ఆర్ రౌటర్ 3కి పంపించాలా అని చెప్పి. ఒకవేళ రౌటర్ 1 అనేది రౌటర్ 2కి డేటాని పంపిస్తే, అప్పుడు వన్స్ రౌటర్ 2 అనేది ఆ డేటాని లైక్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి ఉంటుంది. సో ఆ రౌటింగ్ టేబుల్ని చెక్ చేసి మనకి ఫైనల్లీ డేటాని H2 కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి లైక్ డేటా అనేది H1 కంప్యూటర్ నుండి H2 కంప్యూటర్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరుగుతుంది. ట్రెడిషనల్ నెట్వర్కింగ్లో ఈ రౌటర్స్ అనేవి డిసిషన్ని తీసుకుంటాయి. సో ఈ రౌటర్స్ అనేవి దేనిపైన డిపెండ్ అయ్యి డిసిషన్స్ని తీసుకుంటాయి అంటే, లైక్ రౌటింగ్ ఆల్గరిథమ్స్ పైన, రౌటింగ్ టేబుల్ పైన డిపెండ్ అయ్యి డిసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రౌటింగ్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి అంటే మీన్స్ సమ్ కంప్యూటేషనల్ పవర్స్ అని చెప్పొచ్చు. సో ఈ మనకి ట్రెడిషనల్ నెట్వర్కింగ్లో రౌటర్లో మనకి 2 లేయర్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే కంట్రోల్ ప్లేన్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి డేటా ఫార్వర్డ్ ప్లేన్. సో ఫస్ట్ ఏంటి కంట్రోల్ ప్లేన్. సో కంట్రోల్ ప్లేన్ లేయర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఈ కంట్రోల్ ప్లేన్ లేయర్ అనేది డిసిషన్ని తీసుకుంటుంది. లైక్ రౌటర్ 1 అనేది డేటాని రౌటర్ 2కి పంపించాలా, రౌటర్ 3కి పంపించాలా అని చెప్పి డిసిషన్ తీసుకోవడానికి మనకి మెయిన్గా ఈ కంట్రోల్ ప్లేన్ లేయర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, సెకండ్ లేయర్ వచ్చేసి డేటా ఫార్వర్డ్ ప్లేన్. సో ఈ డేటా ఫార్వర్డ్ ప్లేన్ అనేది డేటాని ఫార్వర్డ్ చేస్తుంది. అంటే రౌటర్ 2కి అయినా ఆర్ రౌటర్ 3కి అయినా డేటాని ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో కంట్రోల్ ప్లేన్ అనేది డెసిషన్ తీసుకుంటుంది జస్ట్, అండ్ డెసిషన్ తీసుకున్న తర్వాత డేటా ఫార్వర్డ్ ప్లేన్ అనేది డేటాని లైక్ రౌటర్ 2కి అయినా ఆర్ రౌటర్ 3కి అయినా ఫార్వర్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ట్రెడిషనల్ నెట్వర్కింగ్లో డేటా అనేది ఈ రకంగా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ట్రెడిషనల్ నెట్వర్కింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్డిఎన్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్. సో ఇక్కడ కూడా సేమ్ అదే డయాగ్రామ్ ఉంది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ H1 కంప్యూటర్ అలాగే H2 కంప్యూటర్. బట్ ఇక్కడ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకి రౌటర్స్ ఉన్నాయి, అలాగే ఇంకొకటి ఎక్స్ట్రా థింగ్ ఉంది. ఏంటి అది, ఎస్డిఎన్ కంట్రోలర్. సో మనకి ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఈ ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది నెట్వర్క్లో ఉన్న ఆల్ రౌటర్స్తోని, ప్రతి ఒక్క రౌటర్తోని కనెక్ట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది రౌటర్ 1తో కనెక్ట్ అయ్యింది, రౌటర్ 2తో కనెక్ట్ అయ్యింది, అలాగే రౌటర్ 3తో కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ రౌటర్ అనేది డిసిషన్ తీసుకొని డేటాని రౌటర్ 2కి కానీ రౌటర్ 3కి కానీ పంపించకుండా డైరెక్ట్గా ఇక్కడ ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది లైక్ కమాండ్స్ని పంపించడం జరుగుతుంది రౌటర్కి. సో ఇక్కడ రౌటర్ అనేది డిసిషన్ తీసుకోదు, ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది డిసిషన్ తీసుకొని రౌటర్స్కి కమాండ్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో అది ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్. సో ఇక్కడ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్లో డిసిషన్ని తీసుకొని డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి మెయిన్గా ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది యూజ్ అవుతుంది. ఎస్డిఎన్ కంట్రోలర్లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, ఆ అప్లికేషన్స్ గురించి మనం ఎస్డిఎన్ ఆర్కిటెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ నెట్వర్కింగ్కి అలాగే సాఫ్ట్వేర్ డిఫైన్ నెట్వర్కింగ్కి డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్డిఎన్ బేసిక్స్. సో ఎస్డిఎన్ బేసిక్స్ ఏంటి మనం క్లియర్గా చూద్దాం ఇప్పుడు. ఎస్డిఎన్ అనేది డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్, మీన్స్ కాంబినేషన్ ఆఫ్
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్, కంప్యూటర్, నెట్వర్క్స్, అలాగే ఎన్ఎఫ్వి అంటే నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్ అని చెప్పొచ్చు. సో ఇదేంటి, ఎస్డిఎన్ అనేది కాంబినేషన్ ఆఫ్ నెట్వర్క్స్. ఆ కాంబినేషన్ ఆఫ్ నెట్వర్క్స్లో ఏమేమి ఉంటాయి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఎన్ఎఫ్వి మీన్స్ నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఎస్డిఎన్ సింప్లిఫైస్ డేటా కమ్యూనికేషన్ ఇన్ ది నెట్వర్క్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఎన్ఎఫ్వి ఎక్సెట్రా అని చెప్తున్నాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అనంటే, అలాగే ఈ ఎస్డిఎన్ అనేది మనకి డేటాని, ఎస్డిఎన్ కంట్రోలర్ని యూజ్ చేసుకొని డేటా కమ్యూనికేషన్ని సింప్లిఫై చేస్తుంది. ఎందుకు అనంటే, ఎస్డిఎన్ కంట్రోలర్ని యూజ్ చేసుకొని రౌటర్ అనేది డిసిషన్ తీసుకొని డేటాని ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే ఇది డేటా కమ్యూనికేషన్ని సింప్లిఫై చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, ద రౌటర్ హ్యాస్ ఎ కంట్రోల్ ప్లేన్ అండ్ ఏ డేటా ఫార్వర్డింగ్ ప్లేన్ అని చెప్తున్నాం. సో రౌటర్లో మనకి 2 లేయర్స్ ఉంటాయి అని చెప్పాను. ఏంటి, కంట్రోల్ ప్లేన్ అండ్ అలాగే డేటా ఫార్వర్డింగ్ ప్లేన్. సో నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ ప్లేన్ అనేది డెసిషన్ తీసుకుంటుంది అండ్ డేటా ఫార్వర్డింగ్ ప్లేన్ అనేది ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది నార్మల్గా ట్రెడిషనల్ నెట్వర్కింగ్లో. బట్ ఎస్డిఎన్ అనేది ఏం చేస్తుంది, సింపుల్గా కంట్రోల్ ప్లేన్ టాస్క్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్గా ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది ఆ టాస్క్ని తీసుకోవడం, ఆ వర్క్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎస్డిఎన్ కంట్రోలరే డిసిషన్ని తీసుకొని కొన్ని కమాండ్స్ని రౌటర్కి పంపించడం అనేది జరుగుతుంది. సో అదే చెప్తున్నాం ఇక్కడ, కంట్రోల్ ప్లేన్ డస్ ది కంప్యూటేషనల్ టాస్క్ ఫర్ రౌటింగ్ అండ్ డేటా ఫార్వర్డింగ్ ప్లేన్ డస్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ప్యాకెట్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, ఎస్డిఎన్ సింప్లీ రిమూవ్స్ ది కంట్రోల్ ప్లేన్ టాస్క్ ఆఫ్ ది రౌటర్స్. అంటే ఈ కంట్రోల్ ప్లేన్కి సంబంధించిన టాస్క్ని ఎస్డిఎన్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి ఎస్డిఎన్లో సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్లో ఏముంటుంది, ఎస్డిఎన్ కంట్రోలర్ ఉంటుంది. సో ఆ డిసిషన్ అనేది ఎస్డిఎన్ కంట్రోలర్ తీసుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి, రౌటింగ్ డిసిషన్స్ ఆర్ నౌ టేకెన్ కేర్ బై ది ఎస్డిఎన్ కంట్రోలర్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి, ఎస్డిఎన్ కంట్రోలర్స్ మెయింటైన్ ఏ యూనిఫైడ్ వ్యూ ఆఫ్ ది కాన్ఫిగరేషన్, మేనేజ్మెంట్ అండ్ ప్రొవిజనింగ్ సింప్లర్ అని చెప్తున్నాం. సో ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది డేటాని మెయింటైన్ చేయడం కానీ, కాన్ఫిగర్ చేయడం కానీ, డేటాని మేనేజ్మెంట్ చేయడానికి, నెట్వర్క్ మొత్తాన్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఎస్డిఎన్ బేసిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఎస్డిఎన్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్డిఎన్ ఆర్కిటెక్చర్లో మనకి 3 లేయర్స్ అనేవి ఉంటాయి. 1 by 1 మనం లేయర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి, ఫార్వర్డింగ్ లేయర్. సో దీన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ అని కూడా పిలవచ్చు. సో మనకి ఈ ఫార్వర్డింగ్ లేయర్లో లైక్ నెట్వర్కింగ్ డివైజెస్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ రౌటర్స్ అనేవి ఉంటాయి. ఈ రౌటర్స్ అనేవి ఓన్లీ డేటా ఫార్వర్డింగ్ ప్లేన్ పైన వర్క్ అవుతాయి. బట్ ట్రెడిషనల్ నెట్వర్కింగ్లో ఏంటి, మనకి 2 లేయర్స్ ఉంటాయి, కంట్రోలర్ ప్లేన్ అండ్ అలాగే డేటా ఫార్వర్డింగ్ ప్లేన్. బట్ ఈ ఫార్వర్డింగ్ లేయర్లో మనకి ఓన్లీ డేటా ఫార్వర్డింగ్ ప్లేన్ మాత్రమే ఉంటుంది, దానిపైన మాత్రమే నెట్వర్కింగ్ డివైసెస్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లేయర్. అండ్ నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చేసి ఏంటి అంటే కంట్రోల్ లేయర్. సో కంట్రోల్ లేయర్లో మనకి ఏంటి అంటే ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది ఉంటుంది. సో ఇదేం చేస్తుంది అంటే కంట్రోలర్ ప్లేన్ వర్క్ అనేది ఈ ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది చేయడం జరుగుతుంది. అంటే లైక్ కమాండ్స్ని రౌటర్స్కి పంపించడం. సో ఆ వర్క్ అనేది మనకి ఈ కంట్రోల్ లేయర్లో జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ లేయర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ లేయర్ వచ్చేసి అప్లికేషన్ లేయర్. సో ఈ అప్లికేషన్ లేయర్లో మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఈ మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి యాక్సెస్ని, మేనేజ్మెంట్ని, సెక్యూరిటీని అండ్ ప్రోటోకాల్స్ని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ ఎస్డిఎన్ ఆర్కిటెక్చర్లో ఓపెన్ ఫ్లో ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే న్యూ డివైజెస్ ఏవైనా యాడ్ అయితే అవి ఫ్యూచర్లో యూజ్ అవ్వడానికి మనకి ఓపెన్ ఫ్లో ప్రోటోకాల్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎస్డిఎన్ ఆర్కిటెక్చర్ గురించి. సో ఎస్డిఎన్ ఆర్కిటెక్చర్లో మెయిన్గా మనకి 3 లేయర్స్ ఉంటాయి, ఫార్వర్డింగ్ లేయర్, కంట్రోల్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, ఎస్డిఎన్ బెనిఫిట్స్. సో ఫైనల్లీ మనం ఏంటి, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్ బెనిఫిట్స్ గురించి
చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈజియర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది నెట్వర్క్. నెట్వర్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాం. ఇది ఫస్ట్ బెనిఫిట్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎస్డిఎన్ నెట్వర్క్ అనేది ప్రోగ్రామబుల్ నెట్వర్క్. సో ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ ప్రోగ్రామబుల్ నెట్వర్క్ అని చెప్తున్నాం. అలాగే థర్డ్ పాయింట్ ఏముంది, సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది నెట్వర్క్. అంటే సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ నెట్వర్క్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ రౌటర్స్ అంటే అన్ని రౌటర్స్ అనేవి ఎస్డిఎన్ కంట్రోలర్కి కనెక్ట్ అవుతున్నాయి కదా. సో అందుకని ఇక్కడ మనం సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది నెట్వర్క్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎజిలిటీ. సో ఎజిలిటీ అంటే ఏంటి అంటే, నెట్వర్క్కి ఎజిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎజిలిటీ మీన్స్ ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, ఆల్ రౌటర్స్ అన్నీ కూడా ఎస్డిఎన్ కంట్రోలర్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి నెట్వర్క్ విజిబిలిటీ కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇంప్రూవ్డ్ విజిబిలిటీ ఆఫ్ ది నెట్వర్క్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, కాస్ట్ ఎఫెక్టివ్ నెట్వర్క్. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాస్ట్ అనేది రెడ్యూస్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఎస్డిఎన్ కంట్రోలర్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ ఆఫ్ ది నెట్వర్క్. అంటే ఎస్డిఎన్లో అంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఎస్డిఎన్ బెనిఫిట్స్. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఫస్ట్ ఏంటి, ట్రెడిషనల్ నెట్వర్కింగ్కి అలాగే ఎస్డిఎన్కి డిఫరెన్సెస్ని డిస్కస్ చేసాం. సో ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ నెట్వర్కింగ్ అంటే ఏంటి అని అంటే, డేటా అనేది H1 నుంచి H2కి వెళ్ళాలి అంటే, ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే, ఇక్కడ మిడిల్లో రౌటర్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ H1 అనేది డేటాని రౌటర్ 1కి పంపిస్తుంది. సో రౌటర్ 1 అనేది డిసిషన్ తీసుకుంటుంది. ఎలా, మనకి రౌటర్లో 2 లేయర్స్ అనేవి ఉంటాయి. ఏంటి, కంట్రోల్ ప్లేన్, అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, డేటా ఫార్వర్డింగ్ ప్లేన్. సో కంట్రోల్ ప్లేన్ అనేది డిసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే డేటాని రౌటర్ 2కి పంపించాలా, రౌటర్ 3కి పంపించాలా అని చెప్పి. సో ఆ తర్వాత రౌటర్ 2 ఆర్ రౌటర్ 3 అనేది కొన్ని రౌటింగ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకుని వాటిపైన డిపెండ్ అయ్యి లైక్ డేటాని H2కి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ నెట్వర్కింగ్. సో నెక్స్ట్ ఏంటి, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్. ఇక్కడ మనకి లైక్ ఎస్డిఎన్ కంట్రోలర్ ఉంటుంది అన్ని రౌటర్స్కి కనెక్ట్ అయ్యి. సో ఈ ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది కమాండ్స్ని రౌటర్స్కి పంపిస్తుంది. సో ఇక్కడ డిసిషన్ అనేది ఎవరు తీసుకుంటున్నారు, ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది తీసుకుంటుంది. సో ఓన్లీ డేటా ఫార్వర్డింగ్ ప్లేన్ అనేది డేటాని ఫార్వర్డ్ చేయడానికి రౌటర్ 1 నుంచి రౌటర్ 3కి, రౌటర్ 3 నుంచి రౌటర్ 2కి డేటాని ఫార్వర్డ్ చేయడానికి మనకి డేటా ఫార్వర్డింగ్ ప్లేన్ అనేది యూజ్ అవుతుంది. బట్ కంట్రోల్ ప్లేన్ టాస్క్ అనేది ఇక్కడ ఎస్డిఎన్ కంట్రోలర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎస్డిఎన్ బేసిక్స్. సో డేటా కమ్యూనికేషన్ అనేది సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ డేటా కమ్యూనికేషన్ ఇన్ ద నెట్వర్క్ అంటే ఏంటి, ఇక్కడ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, క్లౌడ్ కావచ్చు, ఏదైనా. సో ఎన్ఎఫ్ఈ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, రౌటర్లో మనకి మెయిన్గా కంట్రోల్ ప్లేన్ ఉంటుంది, అలాగే డేటా ఫార్వర్డింగ్ ప్లేన్ ఉంటుంది. కంట్రోల్ ప్లేన్ అనేది ఏం చేస్తుంది అంటే, కంప్యూటేషనల్ టాస్క్ అంటే డిసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. డేటా ఫార్వర్డింగ్ ప్లేన్ అనేది ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ సింప్లీ మనకి ఎస్డిఎన్ అనేది సింపుల్గా కంట్రోల్ ప్లేన్ టాస్క్ని రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఎస్డిఎన్ కంట్రోలర్ ఉంటుంది కదా. సో ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది ఆ రౌటింగ్ డిసిషన్స్ని తీసుకుంటుంది కాబట్టి. సో అలాగే ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది మనకి ఇక్కడ డేటాని మేనేజ్ చేయడానికి అంటే మెయింటైన్ చేయడానికి, కాన్ఫిగర్ చేయడానికి మనకి మెయిన్గా యూజ్ అవుతుంది ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది. సో ఇవి వచ్చేసి మనకి ఎస్డిఎన్ బేసిక్స్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎస్డిఎన్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆర్కిటెక్చర్లో మనకి మెయిన్గా 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫార్వర్డింగ్ లేయర్. సో ఈ ఫార్వర్డింగ్ లేయర్లో మనకి లైక్ నెట్వర్కింగ్ డివైజెస్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ రౌటర్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి డేటా ఫార్వర్డింగ్ ప్లేన్ పైన మనకి ఈ డివైజెస్ అనేవి వర్క్ అవుతాయి ఫార్వర్డింగ్ లేయర్లో. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లేయర్. అండ్ నెక్స్ట్ ఏంటి, కంట్రోల్ లేయర్. సో కంట్రోలర్ లేయర్లో మనకి ఇక్కడ ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది ఉంటుంది. సో ఈ ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది ఏం చేస్తుంది అంటే, కంట్రోల్ ప్లేన్ యొక్క టాస్క్ని చేస్తుంది. కంట్రోల్ ప్లేన్ ఏం చేస్తుంది, డిసిషన్ని తీసుకోవడం. సో డిసిషన్ని తీసుకోవడానికి మనకి ఈ కంట్రోల్ ప్లేన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో అంటే ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది కమాండ్స్ని రౌటర్స్కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇది కంట్రోల్ లేయర్.
గురించి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. సో అప్లికేషన్ లేయర్లో ఏంటి, మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో లైక్ యాక్సెస్కి, మేనేజ్మెంట్ చేయడానికి, సెక్యూరిటీ పర్పస్, ప్రోటోకాల్స్ని డిఫైన్ చేయడానికి మనకి ఈ అప్లికేషన్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. సో అలాగే మనకి ఓపెన్ ఫ్లో ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒకవేళ న్యూ డివైజెస్ అనేవి యాడ్ అవుతే అవి ఫ్యూచర్లో యూజ్ అవ్వడానికి మనకి ఈ ఓపెన్ ఫ్లో ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఎస్డిఎన్ ఆర్కిటెక్చర్ గురించి. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఎస్డిఎన్ బెనిఫిట్స్. సో బెనిఫిట్స్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నెట్వర్క్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది అని చెప్పాను. అలాగే ప్రోగ్రామబుల్ నెట్వర్క్ అన్నాను. అలాగే సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్. ఎందుకు సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అన్నాను అంటే, ప్రతి ఒక్క రౌటర్ అనేది ఎస్డిఎన్ కంట్రోలర్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. అలాగే ఎజిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అని అంటే, ఎజిలిటీ మీన్స్ ఇక్కడ ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇంప్రూవ్డ్ విజిబిలిటీ అంటున్నాం. అలాగే కాస్ట్ అనేది రెడ్యూస్ చేస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్లో సెక్యూరిటీ కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్ క్లాస్. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.